Hi friends, welcome to my channel First Ride 60. ఫ్రెండ్స్ టీవీఎస్ ఫైనల్లీ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో అయితే అడుగుపెట్టబోతుంది. సో టీవీఎస్ రీసెంట్గా ఒక అడ్వెంచర్ బైక్ని అయితే టెస్టింగ్ చేస్తుంది. ఆ బైక్ సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇంటర్నెట్లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈరోజు మనం బైక్ మీద ఒక డీటెయిల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఈ బైక్లో ఎటువంటి ఇంజిన్ రాకపోతుంది, ఏ ఫ్రేమ్ యూజ్ చేసి ఉండొచ్చు, నెక్స్ట్ దీనికి ఏ ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి ఈ బైక్లో, ఇలా ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క ఇంజిన్ దగ్గర నుంచి మొదలు పెడదాం. సో మనకు తెలుసు కదా, రీసెంట్గా టీవీఎస్ కంపెనీ ఒక ఇంజిన్ అయితే లాంచ్ చేసింది, మేబీ ఒక 2 weeks బ్యాక్ అనుకుంటాను. ఆ ఇంజిన్ పేరు ఏంటంటే RTXT4. మ్యాక్సిమం ఎక్కువ మంది తెలుసు అనుకుంటున్నాను ఈ విషయం. ఈ ఇంజిన్ టీవీఎస్ కొత్తగా డిజైన్ చేస్తుంది. కంప్లీట్గా టీవీఎస్ కంపెనీ, టీవీఎస్ R&D డిపార్ట్మెంట్లో వాళ్ళు దీన్ని పూర్తిగా డిజైన్ చేసి తయారు చేస్తారని చెప్పేసి టీవీఎస్ రివీల్ చేసింది. సో ఇందులో ఎటువంటి BMW కానీ వేరే ఇతర ఏ కంపెనీ హెల్ప్ తీసుకోకుండా వీళ్ళే ఓన్గా ఇంజిన్ డిజైన్ చేసుకున్నామని చెప్పేసి టీవీఎస్ చెప్పింది. సో ఈ ఇంజిన్ పేరు RTXT4, మళ్ళీ చెప్తున్నా. సో ఈ ఇంజిన్ ఏంటంటే ఇది ఒక 300cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. దీంట్లో DOHC 4 valve టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్తో వస్తుంది. ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజిన్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఇది 35 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ ఎట్ 9000 RPM దగ్గర. అంతేకాకుండా మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 30 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 8500 RPM దగ్గర. ఈ ఇంజిన్ అనదర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 310 ఇంజిన్ ఉంది కదా, ఆల్రెడీ ఇప్పుడున్న ఇంజిన్ ఏంటి మన అపాచీ RTRలోని నెక్స్ట్ RR310లో వచ్చే ఇంజిన్ ఉంది కదా, దానికంటే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంజిన్ అని చెప్పేసి టీవీఎస్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఇంజిన్ బెటర్ స్మూత్ ఉంటుంది, దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుంది, మంచి రిఫైన్మెంట్ ఉంటుందని చెప్పేసి టీవీఎస్ క్లెయిమ్ చేస్తుంది. సో ఇది నెక్స్ట్ అప్డేట్ వెర్షన్ ఆఫ్ 310 ఇంజిన్ అని చెప్పేసి టీవీఎస్ అంటుంది. ఇంకా అనదర్ వచ్చేసి ఈ బైక్లో నెక్స్ట్ మనం చెప్పుకునేది చాసిస్ గురించి చెప్పుకుందాం. సో ఈ బైక్లో తెలిసి మ్యాక్సిమం ప్రాబబ్లీ టీవీఎస్ RTR 310 ఏదైతే ఉందో కదా, రీసెంట్గా లాంచ్ అయింది ఒక 6 months బ్యాక్ అనుకుంటా. సో దాంట్లో ఏవైతే ఈ చాసిస్ యూజ్ చేస్తారో అదే చాసిస్ యూజ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని కొంచెం మోడిఫై చేసి ఆఫ్ రోడింగ్కే సూటబుల్ అయ్యేలాగా. సో దాంట్లో యూజ్ చేసిన చాసిస్ పేరు ఏంటంటే హైపర్స్పెక్ట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అండ్ విత్ లైట్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అని చెప్పేసి ఉంటుంది దాని పేరు. సో హైపర్స్పెక్ట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అంటే ఇది మెటాలిక్ స్టీల్ ఫ్రేమే కానీ అల్యూమినియం కాదు. సో ఇది ఫ్రేమ్కి ఈ లైట్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది బ్యాక్ సైడ్. ఎక్కడి నుంచి అంటే మనకు రైడర్ సీట్ కింద నుంచి వెనకాల టైల్ సెక్షన్ వరకు అది ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది, కనెక్ట్ అయ్యి మెయిన్ ఫ్రేమ్కి. సో అది సబ్ ఫ్రేమ్ అని చెప్పేసి అంటారు మెయిన్ ఫ్రేమ్కి. సో మెయిన్ ఫ్రేమ్ మాత్రం హైపర్స్పెక్ట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అంటారు, సబ్ ఫ్రేమ్ని లైట్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ వస్తుంది పేరు. సో ఆ ఫ్రేమ్ యూజ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా సో నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. డిజైన్ గురించి మాట్లాడుకుంటే కనుక బండి అయితే చూడడానికి చాలా చంకీగా పెద్దగా అయితే ఉంది. డిజైన్ చూడడానికి చాలా పెద్దగా కనబడుతుంది, ఒక 500cc బైక్లో కనబడుతుంది. సేమ్ BMW GS 310 ఉంది కదా, సేమ్ అంతే సైజు కనబడుతుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక హెడ్ లైట్ కానీ, ట్యాంక్ దగ్గర డిజైన్ కానీ, నెక్స్ట్ బ్యాక్ సీట్ కానీ కొంచెం వాళ్ళు BMW GS 310 ఇన్స్పైర్ చేసి డిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను. డిజైన్ మొత్తం చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంటుంది బండి అయితే, నాకైతే నచ్చింది. కానీ కొంచెం క్యామఫ్లాగ్ ఉండడం వల్ల ఇంకా డీటెయిలింగ్ అయితే ఏం తెలియట్లేదు. కానీ మేబీ ఫ్యూచర్లో చూద్దాం మొత్తం బైక్ అంతా రివీల్ అయిన తర్వాత. ఫ్రంట్ అయితే USD 4K అయితే వస్తుంది, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ యూజ్ చేసి ఉంటారు. సో డిజైన్ బట్టి మనకు తెలుస్తుంది, బట్ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకొచ్చేసి ఫ్రంట్ హెడ్ లైట్ ఎల్ఈడి అని చెప్పేసి తెలుస్తుంది. బ్యాక్ కూడా మ్యాక్సిమం ఎల్ఈడి డై ల్యాంప్ వస్తుంది, టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి అయ్యి ఉంటాయి. సో ఇంకా మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ కెపాసిటీ, మనం ఆ డిజైన్ ట్యాంక్ సైజ్ బట్టి మనం మ్యాక్సిమం 70 liters ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా అదర్ ఫీచర్స్ వచ్చేసి సీట్ గురించి చూసుకుంటే సీట్ హైట్ నాకు తెలిసి 835 mm సీట్ హైట్ ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ సీట్ హైట్ BMW GS 310 కూడా సేమ్ సీట్ హైట్ వస్తుంది. అంతకంటే తక్కువ కూడా ఉండే ఛాన్స్ ఉంది, 825 mm కూడా ఉండొచ్చు తక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ మన హిమాలయన్ కానీ లేదంటే KTM డ్యూక్ ఉంది కదా రీసెంట్ అప్కమింగ్, దాంట్లో కూడా ఆల్మోస్ట్ 820 mm వరకు ఉంటుంది సీట్ హైట్ అయితే. సేమ్ ఆ హైట్ అయితే వీళ్ళు ఈ బైక్లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో GS వచ్చేసి 2.7 meters ఉంటుంది లెంత్. ఇది
2.8 నుంచి 2.9 మీటర్స్ లేదా ఇంకా 3 వరకు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం పెద్దగా ఉంటుంది దానికంటే కూడా. దీంట్లో 2 బైక్స్ వీళ్ళు రైడ్ చేస్తున్నారు కాబట్టి, టూ బైక్స్ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ 2 వేరియంట్స్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. 2 వేరియంట్స్ కింద ఈ బైక్ని. సో అలాగే దీంట్లో అదర్ ఫీచర్ ఏంటంటే, అదర్ మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన ఏంటంటే, ఫ్రంట్ వీల్ చూస్తే కనుక అలై వీల్స్ వస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ వీల్స్ చూస్తే కనుక. సో దీంట్లో వీళ్ళు స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అలై వీల్స్తోనే బైక్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫ్రంట్ వీల్ చూసుకుంటే సైజ్ 19 ఇంచెస్ ఉండే ఛాన్స్ ఉంది. బ్యాక్ అయితే 17 ఇంచెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఫీచర్స్ గురించి మనం అనుకుందాం, గెస్ట్ చేద్దాం. సపోజ్ లైక్ ఆర్టీఆర్ 310 ఉంది కదా, ఆర్టీఆర్ 310లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఉంది. లైక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కానీ, క్లైమేట్ కంట్రోల్, సీట్ క్రూజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ విత్ డ్రైవ్ మోడ్స్, అలాగే మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది ఈ బైక్లో. సో ఈ బైక్ లాంచ్ అయితే కనుక పెద్ద సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది టీవీఎస్ కంపెనీకి. ఎందుకంటే ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో అడ్వెంచర్ బైక్స్కి చాలా డిమాండ్ అయితే ఉంది. సో వీళ్ళు 300cc స్పేస్ని అయితే వీళ్ళు ఫిల్ చేస్తారని మనం అనుకుంటున్నాం ఈ బైక్ తోటి. టీవీఎస్ కంపెనీ మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటున్నాం అదర్ బైక్స్కి. ఎందుకంటే మనకి ప్రజెంట్ 300cc లేదు కానీ 250cc కేజీ అడ్వెంచర్ బైక్ అయితే వస్తుంది. వేరేజ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ మ్యాక్సిమం ఐ థింక్ 27 హార్స్ పవర్ ఐ థింక్. సో ఇది మాత్రం 35 bhp హార్స్ పవర్ అంటే పర్వాలేదు. మంచి బెస్ట్ అని చెప్పొచ్చు 300cc యాజ్ ది అడ్వెంచర్ బైక్ చూసుకున్నాం. దాంట్లో కూడా సేమ్ 350cc ఇంజిన్ అయితే వస్తుంది. అది వేరస్ 29 హార్స్ పవర్ అయితే 29 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది దాంతో కంపేర్ చేస్తే 300cc ఇంజిన్ కానీ 35 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈస్ మోర్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.